గుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. కారణాలు ఏమైతేనేమి కానీ ఇటీవలి కాలంలో సింగిల్ లైఫ్స్ ఎక్కువైపోయినాయి. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. భర్త చనిపోయి, భార్య చనిపోయి, కొన్ని విడిపోవటం వలన ఒంటరిగా మిగిలారు. పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. ఎక్కడైనా తోడుంటే బాగని చెప్పేసి బాగా ఆలోచన పెరిగింది. రామారావు గారు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి జనం అంత క్రితం ఏదైనా ఉన్నా రహస్యంగా ఉండేవి, ఇప్పుడు బట్టబయలు అవుతున్నాయి, అంతే తేడా. అప్పటి నుంచి కాస్త ఓపెన్ అప్ అయ్యారు జనం. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టులో కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దానివల్ల కూడా కొంత సమాజంలో మార్పు వచ్చింది. ఈ మార్పు వలన కొందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొందరు కలిసి ఉంటున్నారు. మరి ఏ వయసులో అనుకుంటున్నారు? ఆఫ్టర్ 60. పెళ్లి కాని వాళ్ళు అసలు పెళ్లి కాకుండానే ఉంటున్నారు. పెళ్ళైన వాళ్ళకి మాత్రం బాగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 60 తర్వాత నా పెళ్ళంట, నా పెళ్ళంట అని చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. తప్పేం కాదు. వాళ్ళని ఏకం చేయటం కోసం కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్గా కూడా పరిచయ వేదికలు పెడుతున్నారు. కాంటాక్ట్ అయిన వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది డబ్బు కోసం చేసుకుంటున్నారు, కొంతమంది నిజంగా తోడు కోసం చేసుకుంటున్నారు. వీటిలో కొన్ని మోసాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ గ్రహించుకొని మనకి సరైంది అనుకుంటే తప్ప అడుగు ముందుకు వేయకూడదు. అన్ని విధాలా ఎంక్వైరీ చేసుకొని ఒక్కరోజు మాటలు కాదు, అదే మాటలు కొద్ది రోజులు ఉంటే అప్పుడు మీరు నమ్మండి. ఒక్కరోజుతో ఏది తేలదు. ఎందుకంటే మొట్టమొదట అవసరం కొద్దీ అన్నీ ఓకే అంటారు. తర్వాత అంతగా నిలబడలేరు ఎవరైనా కానండి. పురుషులు మాత్రం ఆడవాళ్ళు ఒక రకంగా ఇబ్బంది పెడితే మగవాళ్ళు ఇంకో రకంగా ఇబ్బంది పెడతారు. వాళ్ళు మాంత్రికులు. మగవాళ్ళు ఆడవాళ్ళని పొగిడితే చాలు, నీ అంత అందగత్త లేదు, నువ్వు ఎంత బాగున్నావో, నీకు ఈ చీర ఎంత సూట్ అయిందో, నీకు అది బాగుంది, ఇది బాగుందని ఏదో ఒకటి ఉబ్బేస్తారు. వీళ్ళు నిజమేననుకొని నమ్ముతారు. అలా ఏదో రకంగా మోసపోతూ ఉంటారు. డబ్బు చూపించేవాళ్ళు డబ్బు, మాటల మాంత్రికులు కొంతమంది, ఇలా రకరకాలుగా. ఏదేమైనప్పటికీ కూడా తగు జాగ్రత్తగా స్టెప్ వేయటం అవసరం. పెళ్లి చేసుకోవటం మంచిదే, కానీ ఆలోచించి చేసుకోండి.